ఓ థ్యాంక్ యూ. సో పావురాలు అయితే కూర్చుంటున్నాయి ఇక్కడ చాలా వరకు. మీరు అనుకున్నట్టు ఆ వాకింగ్ స్ట్రీట్ అయితే కాదు, బ్యాంకాక్లో పటాయా సిటీలో ఉండే వాకింగ్ స్ట్రీట్ అయితే కాదు, జస్ట్ షాపింగ్ మాత్రమే. ఇక్కడ అవన్నీ ఏవైతే కుదరదమ్మా, ఇక్కడంతా మామూలు వాకింగ్ స్ట్రీటే కనపడతాయి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో నేను మాట్లాడుతున్నాను కౌచాంగ్ నుండి. సో ఈరోజు అయితే మనము ఈ కౌచాంగ్ వదిలేసి మళ్ళీ బ్యాంకాక్ అయితే వెళ్తున్నాము. 9 గంటలకైతే బస్సు అయితే వస్తుంది. ఇప్పుడు టైం చూసుకుంటే 8 అవుతుంది అన్నమాట. బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నా. సో రిటర్న్ అయితే మనము పటాయాకి వెళ్ళి పటాయా నుండి బ్యాంకాక్ అయితే వెళ్తున్నాము. అండ్ అదేవిధంగా మనం బ్యాంకాక్ నుండి మరో కొత్త ప్లేస్కి అయితే వెళ్తున్నాము అనమాట. సో తగ్గి వెళ్ళిపోదాం. ఆల్మోస్ట్ 9 అవుతుంది ఇప్పుడు టైం చూసుకుంటే. బస్సు వచ్చినట్లు ఉంటుంది అనమాట. సో ముందే కూర్చుంటేనా బాగుంటుంది బయటికి వెళ్ళి. ఇదంతా మన హాస్టల్ తగ్గుపక్క అనమాట. ఇక్కడ చూసుకుంటే రాత్రి అంతా గోలగోలగా అయితే ఉంటుంది. ఇక్కడ కొన్ని గేమ్స్ ఆడతారు. అండ్ అదేవిధంగా అక్కడ పూల్ గేమ్ ఉందనమాట. ఇవి సో రాత్రి అంతా పార్టీలు మొత్తం చూసుకుంటేనా 2-3 వరకు ఫుల్ గోలగోలగా ఉంటుంది. స్పీకర్లు ఎక్కడ చూసినా కూడా, ఇటుపక్క చూసా స్పీకర్లు మొత్తం ఒక పబ్లో ఉన్నట్టు ఉంటుంది అనమాట. ఈ హాస్టల్ ఓనర్ అయితే నాకు వస్తానే చెప్పినాడు, ఈ హాస్టల్లో వారానికి 2-3 సార్లు పార్టీలు అయితే జరుగుతాయి. సో నీకు డిస్టర్బెన్స్గా ఉంటుంది, పర్లేదు కదా అన్నాడు. ఇంకా వచ్చిన తర్వాత చేసేదేముంది, తప్పదు కదా. సో మనం బస్సు అయితే ఇప్పుడే వచ్చేసింది అనమాట. ఇందులో వెళ్తున్నాం మనము. ఓకే, థ్యాంక్ యూ. సో ఇదే అనమాట మనం వెళ్ళబోయే బస్సు. ఇంకా డైరెక్ట్ పటాయాకి అయితే వెళ్తుంది. ఇప్పుడైతే మనము పోర్ట్ దగ్గరికి వెళ్తున్నాము. ఎక్కడి నుంచి వచ్చామో అక్కడ ఫ్రీ దగ్గరికి అయితే. నాకు వచ్చేటప్పుడు కూడా ఇదే ఆప్షన్ ఉన్నది, కానీ బస్సు ఫుల్ అవ్వడం వల్ల నాకు కుదరలేదు రావడానికి బస్సులో. సో ముందే వాళ్ళే చెప్పారనమాట, వచ్చేదానికి కుదరదు, మీరు ట్యాక్సీ తీసుకొని వెళ్ళండి అని. సో లేదంటే కన్నా నేను వచ్చినప్పుడు డైరెక్ట్ హోటల్లో డ్రాప్ అయితే చేసేవాళ్ళు. సో ఇప్పుడు రిటర్న్ వెళ్తున్నాం కాబట్టి బస్ అయితే ఫ్రీగా ఉంది. సో అందుకోసమే మళ్ళీ పిలుచుకొని వెళ్తున్నారు. మనకు ఇక్కడ ఎక్కడ చూసినా కూడా మన ఇండియాలో అయితే కన్నా టీ షాపులు కనబడతాయి పొద్దున్న మాటలు. ఇక్కడ చూసుకుంటే మందు షాపులు కనబడుతున్నాయి. ఎక్కడ చూసినా పొద్దున్నే వచ్చి తాగే వాళ్ళు ఎక్కువ ఉంటారు ఇక్కడ. సో ఫెరీలోకి అయితే వచ్చేసినాము. ఇక్కడ చూసుకుంటే మొత్తం బండ్లన్నీ ఇక్కడే ఉన్నాయన్నమాట. ఇవన్నీ పటాయా వెళ్ళే బళ్ళు. సో ఇదే మన బస్సు. సో వచ్చేటప్పుడైతే నేను అందులో అయితే వచ్చాను. సో ఇప్పుడు బస్సు ఉంది కాబట్టి మన బస్సు మన లగేజ్ ఇందులో అయితే ఉంటుంది. సో ఇది డైరెక్ట్ అయితే పటాయాకి అయితే పిలుచుకెళ్తారు అనమాట. బాయ్ బాయ్ కౌచాంగ్ ఐలాండ్. సో నెక్స్ట్ టైం మళ్ళీ చూద్దాం, ఒకవేళ వీలైతే కన్నా. ప్రతి 10 నిమిషాలకు, ప్రతి 15 నిమిషాలకు ఒక ఫెరీ అయితే వస్తుంది, ఒక ఫెరీ అయితే వెళ్తుంది. చాలా దగ్గర అనమాట. సో బ్యాంకాక్ నుండి అయితే మనం వెళ్ళబోతున్నాము చియాంగ్మాయికి. మనం వెళ్ళే బస్సు ఇదే అనమాట. సో రాత్రి అంతా అయితే జర్నీ ఉంటుంది మనకు. బ్యాంకాక్ నుంచి చియాంగ్మాయికి వెళ్ళడానికి మొత్తం 10 గంటలు అయితే జర్నీ అనమాట బస్సు. సో ఇందులో అయితే వెళ్తున్నాము. ప్రజెంట్ చూసుకుంటే దారిలో అయితే ఉన్నాము. ఒక ప్లేస్లో అయితే ఆపాము, బ్రేక్ అనమాట 10 నిమిషాలు. సో ఇవన్నీ చూసుకుంటే వేరే వేరే ప్లేసెస్కి అయితే వెళ్తున్నాయి. బ్యాంకాక్, చియాంగ్మాయ్, తర్వాత కొన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయన్నమాట. సో నైట్ అంతా జర్నీ ఇందులో అయితే ఉండబోతుంది. మార్నింగ్ మనము చేరుకుంటాము చియాంగ్మాయ్కి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో చియాంగ్మాయ్కి అయితే చేరుకున్నాం మనం ఇప్పుడే. సో బ్యాక్ సైడ్ కనబడుతుంది కదా, ఇదే అనమాట చియాంగ్మాయ్ బస్ స్టేషను. సో చియాంగ్మాయ్ చూసుకుంటే చాలా కూల్గా ఉంది బ్యాంకాక్ కన్నా. బ్యాంకాక్, పటాయా చాలా వరకు హాట్గా ఉందన్నమాట. కానీ ఇక్కడ చియాంగ్మాయ్ చూసుకుంటే కన్నా చాలా కూల్గా ఉంది. సో చాలా బాగుంది. సో ఇప్పుడైతే బస్ దిగినామన్నమాట. ఇప్పుడు సో 8 అవుతుంది టైము. సో నైట్ అంతా జర్నీ బస్సులో, రాత్రి అంతా బస్సులోనే పడుకున్నా. 7 గంటలకు అయితే బస్సు అయితే దింపింది చియాంగ్మాయ్లో. సో ఇక్కడ నుంచి డైరెక్ట్ హాస్టల్కి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడే దగ్గరలో ఉంది హాస్టల్. సో ఇక్కడ నుంచి చూసుకుంటే సెంటర్ అనమాట ఇది. సో చాలా దూరం ఏం కాదు, చాలా దగ్గరే. సో హాస్టల్లో అయితే చెక్ ఇన్ అయిపోయాను అనమాట. సో మధ్యాహ్నం అయితే ఇక్కడికి వచ్చేసి పడుకుని పోయాను. ఎందుకంటే నిన్నంతా మనము ట్రావెల్ అయితే చేసినాం బస్సులలో. కౌచాంగ్ ఐలాండ్ నుంచి పటాయా నుంచి బ్యాంకాక్ నుంచి మళ్ళీ చియాంగ్మాయ్. సో నిన్నంతా బస్సులో జర్నీ అనమాట. రాత్రి కూడా బస్సులోనే జర్నీ. కాసేపు అయితే పడుకున్నా అంతే. సో ఇక్కడ హాస్టల్లో చెక్ ఇన్ అయిపోయి మార్నింగ్ అయితే వచ్చేసాను. 10 గంటలకు చెక్కింగ్ అయితే చేసినాడు. మామూలుగా అయితే కన్నా 2 గంటలకు చెక్ ఇన్ అనమాట. కానీ మనకు పర్లేదు, 10 గంటలకే చెక్ ఇన్ చేసేసి అలో చేసినాడు లోపల పోవడానికి. సో రెస్ట్ అయితే తీసుకున్నాను. సో చూద్దాం చియాంగ్మాయ్ సిటీ ఎలా ఉంటుంది ఇక్కడ. సో ఫస్ట్ అయితే ఎక్కడన్నా పోయి ఏమన్నా తినాలి. పొద్దునుంచి అయితే ఏం తినలేదు. సో బస్ స్టాండ్లో అయితే కానీ అక్కడ చియాంగ్మాయ్ బస్ స్టాండ్లో కాఫీ అయితే తాగాను, ఇంకా ఏం తినలేదు అనమాట. సో ఫస్ట్ ఎక్కడన్నా వెళ్ళి భోజనం చేద్దాము. నైట్లో 7 గంటలకు ఫ్లవర్ షో మౌంటైన్ అయితే ఉందన్నమాట. సో అక్కడికైతే వెళ్ళబోతున్నాం మనము. సో చాలా బాగుంటుంది నైట్లో. ఎక్కడ చూసినా ఫ్లవర్ మౌంటైన్స్, తర్వాత షో అయితే జరుపుతారు. అక్కడికైతే వెళ్ళబోతున్నాం మనం ఈరోజు. చియాంగ్మాయ్ చూసుకుంటే చాలా డిఫరెంట్గా ఉంది. ఇక్కడ చూసుకుంటే కన్నా బ్యాంకాక్, పటాయా
ఆ కల్చర్ అయితే లేదు. ఇక్కడంతా చాలా డీసెంట్గా ఉంది. తర్వాత చాలా కూల్గా ఉంది. వెదర్ కూడా చాలా బాగుంది, చాలా కూల్గా ఉంది. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే చాలా వరకు ఇక్కడ కల్చర్ అయితే ఫాలో అవుతారు. సో కంప్లీట్గా డిఫరెంట్. నైట్ లైఫ్లు కానీ, తర్వాత బార్లు, పబ్బులు కానీ చాలా తక్కువ అయితే కనబడుతున్నాయి ఇక్కడ. ఇక్కడైతే రెస్టారెంట్ కనబడింది, పాకిస్తాన్, ఇండియా అండ్ అరబిక్ స్టైల్లో అంట. సో చూద్దాం ఎలా ఉంటుంది అనేది. ఒక కార్ అయితే పాస్ అవుతుంది ఈ బ్రిడ్జ్ మీద. సో దీన్ని ఐరన్ బ్రిడ్జ్ అంటారు ఇక్కడ చెంగ్మాయిలో. సో జస్ట్ చిన్న వీధి అయితే కనబడుతుంది. సో ఒక్క బండే మాత్రం పాస్ అవుతుంది ఇక్కడ చూసుకుంటే. సో చాలా బాగుంది ఇక్కడ. నైట్లో అయితే ఈ ప్లేస్ చాలా సూపర్గా ఉంటుంది. బ్యాక్ సైడ్ అయితే రెస్టారెంట్ ఉంది అండ్ ఇది ఒక చిన్న బ్రిడ్జి. అండ్ ఇటు పక్క చూసుకుంటే ఒక రివర్ అయితే ఉంది అనమాట, నదిలాగైతే. ఇదంతా ఐరన్ బ్రిడ్జ్ అంటారు దీన్ని. చాలా బాగుంది లొకేషన్ చూసుకుంటే, చాలా బాగుంది. వాకింగ్ చేయడానికి అయితే కానీ ఇటుపక్క అటుపక్క ఉంది. సో కార్లు అయితే వెళ్తున్నాయి మనకు. జస్ట్ ఒక కార్ మాత్రమే పాస్ అవుతుంది అనమాట, వన్ వేనే. హలో, యూ గెట్ ద ఫిష్? యా, ఫిష్. బట్ యూ హ్యావ్ కాక్రోచ్ ఫర్ క్యాచింగ్ ఫిష్. కాక్రోచ్. ఇందులో బాక్స్లో మొత్తం కాక్రోచ్ అయితే ఉన్నాయి. లిప్పా రివింగ్ అంట ఈ రివర్ పేరు వచ్చి. సో ఇందులో వీళ్ళైతే మొత్తం చేపలు అయితే పడుతున్నారు. వేసినారు గ్యాలాలన్నీ మొత్తము. మనోడైతే వేస్తున్నాడు. సో చాలా వేసినారు. ఇవన్నీ వీళ్ళే బొద్దింగలు పెట్టుకొని వీళ్ళు చేపలు అయితే పట్టాలని చూస్తున్నారు. సో మొత్తం చూసుకుంటే ఇక్కడ కంప్లీట్గా డిఫరెంట్గా కనబడుతుంది నాకు. ఎందుకంటే బ్యాంకాక్లో, పటాయాలో ఉండి వచ్చినా కాబట్టి ఇక్కడికి వచ్చేదానికి సడన్గా క్రౌడ్ అయితే తగ్గిపోయింది. ఎక్కడ కానీ టూరిస్ట్ అయితే కనపడలేదు. చాలా తక్కువ వరకు అయితే కనపడుతున్నారు టూరిస్టులు. ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే మనం సెంటర్లో అయితే ఉన్నాము. 4 పక్కల సెంటర్ అనమాట ఇది. సో స్క్వేర్ ఆకారంలో అయితే ఉంటుంది ఇదంతా సెంటర్. చూసారా, రష్ ఏం లేదు, ట్రాఫిక్ లేదు, చాలా క్వైట్గా ఉంది ఈ ప్లేస్ అంతా. ఎందుకంటే ఇక్కడ మనకు చాలా వరకు బ్యాంకాక్లో కానీ, పటాయాలో నైట్ లైఫ్ ఎక్కడ చూసినా కూడా, తర్వాత క్రౌడ్, టూరిస్టులు రావడము, ఎంజాయ్మెంట్ మొత్తం ఇక్కడికి వచ్చేదానికి కంప్లీట్ డిఫరెంట్గా కనబడుతుంది. బాక్సింగ్ అయితే ఆడుతున్నారు. సో స్టేజ్ అయితే ఉంది అనమాట. ప్రాక్టీస్ క్లాస్ అనుకుంటా ఇదంతా మొత్తం చూసుకుంటే. బాగుంది. సో ఇక్కడ పాపులేషన్ చూసుకుంటే కన్నా 1.22 మిలియన్ అనమాట. సో ఇది వచ్చి నార్త్లో అయితే ఉంటుంది చెంగ్మాయ్. అండ్ చాలా కూల్ ప్లేసు. అండ్ అదేవిధంగా మొత్తం సరౌండ్లో చూసుకుంటే మొత్తం మౌంటైన్స్. ఎక్కువ శాతం మనకు ఇక్కడ టెంపుల్స్ కనబడుతూ ఉంటాయి అన్నమాట. బుద్ధుని టెంపుల్స్ ఎక్కువ కనబడుతుంటాయి. వీళ్ళు ఎక్కువ శాతము కల్చర్ని ఫాలో అయితే చేస్తారు. సో చాలా తక్కువ వరకు ఇక్కడ మనకు ఇటువంటి నైట్ లైఫ్ ఇటువంటి అయితే తక్కువ కనబడుతుంది. ఇక్కడ ఒక ప్లేస్కి అయితే వచ్చాము మనము. ఇది సిటీ సెంటర్లో అయితే ఉందన్నమాట. ద ఫే గేట్ అంట. సో లోపల చూసుకుంటే వాకింగ్ స్ట్రీట్, అది ఏదో కోటలాగా అయితే ఉంది. లోపలికి వెళ్ళి చూద్దాము. హౌ మచ్ దిస్ వన్? వాట్ ఈస్ దిస్? ఫ్రీ? రియలీ? మనోడు అయితే ఫ్రీగా ఇచ్చినాడు. ఇవి కొనుక్కుందామని నేను వస్తే వీడియో తీస్తానని ఫ్రీగా ఇచ్చినాడు. థ్యాంక్ యూ సో మచ్. కపం క్రాబ్. థ్యాంక్ యూ సో మచ్. ఇది పైనాపిల్ లాగా అయితే ఉంది, కానీ పెద్దవి అయితే కాదు, చిన్నగా కనపడుతున్నాయి పైనాపిల్. సో మనోడైతే ఫ్రీగా అయితే ఇచ్చేసినాడు. ఇక్కడ సిటీకి అవతల పక్క అండ్ ఇవతల పక్క జస్ట్ ఇది వాల్ మాత్రమే, ఇందులో అయితే ఏం లేదు. అటుపక్క చూసుకుంటే ఒక టౌన్ లాగా అయితే ఉంది లోపల పక్క. సో చాలా ఫేమస్ అనుకుంటున్నా. చాలా వరకు పావురాలు అయితే కనపడుతున్నాయి మనకు. సో మొత్తం పావురాలు అయితే కనపడుతున్నాయి. చాలామంది వచ్చి ఫోటోలు అయితే దిగుతున్నారు. ఇక్కడ చూసుకుంటే దండిగా ఉన్నాయి పావురాలన్నీ. సో చాలా కనపడుతున్నాయి పావురాలు చూసుకుంటే. సో జస్ట్ ఫోటోలు తీసుకోవడానికి అయితే వస్తున్నారు వీళ్ళంతా. ఆ లాస్ట్ వరకు మొత్తం పావురాలన్నీ ఇక్కడే ఉన్నాయి. సో అందుకోసమే ఫేమస్ అనుకుంటా. ఇవి చాలా బాగున్నాయి. ఈ లైన్ అంతా చాలా పావురాలు కనపడుతున్నాయి పైన తగ్గున. సో మన ఇక్కడ గోడ దగ్గర కూర్చుంటే కన్నా ఈ వాల్ దగ్గర సో మనకు సారీ సో చూసారా ఎన్ని ఉన్నాయో? ఆ లాస్ట్ వరకు కనపడుతున్నాయి పావురాలన్నీ. సో మనం ఇక్కడ చేతులు చాపుకొని నిలబడితే కన్నా మన మీద వచ్చి వాళ్తున్నాయి మొత్తము. థ్యాంక్ యూ. సో పావురాలు అయితే కూర్చుంటున్నాయి ఇక్కడ. చాలా వరకు పావురాలు అయితే కనపడుతున్నాయి మనకు. ఇక్కడ చేతులు ఇట్లా పెట్టుకుంటే ఇక్కడ వచ్చి కూర్చున్నాయి. ఇదైతే గేట్ అంట మరి. థ్యాంక్ యూ. ఇదంతా చూసుకుంటే చెంగ్మాయ్లోని వాకింగ్ స్ట్రీట్ అనమాట. మీరు అనుకున్నట్టు ఆ వాకింగ్ స్ట్రీట్ అయితే కాదు, బ్యాంకాక్లో పటాయా సిటీలో ఉండే వాకింగ్ స్ట్రీట్ అయితే కాదు. జస్ట్ షాపింగ్ మాత్రమే. ఇక్కడ అవన్నీ ఏవైతే కుదరదమ్మా. ఇక్కడంతా మామూలు వాకింగ్ స్ట్రీటే కనపడతాయి, మామూలు కల్చర్ కనపడుతుంది. సో ఇవన్నీ వాకింగ్ స్ట్రీట్లో నైట్ లైఫ్లో అన్నీ కూడాను బ్యాంకాక్లో పటాయాలోనే జరుగుతాయి. ఇక్కడ ఏం దొరకదు.
చాంగ్మాయ్లో ఇక్కడ ఒక ఫ్లవర్ ఫెస్టివల్ అయితే జరుగుతుంది, 2024 ఫ్లవర్ ఫెస్టివల్ అనమాట ఇక్కడ. సో అక్కడికైతే వచ్చాము మనము. సో ఇక్కడ చూసుకుంటే చాలా వరకు ఫ్లవర్స్, తర్వాత ఫౌంటైన్ షో జరుగుతుంది రాత్రికి. సో చాలా బాగుంటుంది. సూపర్గా ఉంది అనమాట. ఇక్కడ చూసుకుంటే మొత్తము చాలా బాగుంది. 2024 ఫ్లవర్ ఫెస్టివల్ అంట ఈ చాంగ్మాయ్లో. చాంగ్మాయ్ ఫ్లవర్ ఫెస్టివల్ అని చేస్తున్నారు ఇక్కడ ఒక పార్క్లో, పెద్ద పార్క్ ఇది. చాలా బాగుంది, సూపర్గా ఉంది మొత్తం చూసుకుంటే. చాలామంది వస్తున్నారు ఇక్కడికి. నైట్లో అయితే జరుగుతుందంట ఇది ఫ్లవర్ ఫెస్టివల్. మొత్తం చూసుకుంటే ఎక్కడ చూసినా కలర్ఫుల్గా ఉంది పార్క్ మొత్తము. సూపర్గా ఉంది ఇదంతా. సో బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే ఈ విధంగా అయితే ఉంది, చాలా బాగుంది. ఈ విధంగా డెకరేట్ చేసి షో అయితే నడుపుతారు వీళ్ళు. సూపర్గా ఉంది. రకరకాల పూలు అయితే ఉన్నాయి ఇక్కడ చూసుకుంటే. మొత్తం అటుపక్క ఇటుపక్క చుట్టూ పూలు. సో చాలా బాగుంది. ఇటు సైడ్ కూడా మొత్తం వాటర్ సప్లై చేసి ఈ విధంగా అయితే పెట్టినారు. సో ఎప్పుడు వాటర్ అయితే పడుతుంటాయి అనుకుంటా. మొత్తం ఫ్రెష్గా ఉన్నాయి పూలన్నీ, ఎవరు తెంపుకుపోయేదానికైతే లేదు. వినాయకుడు ఎక్కడికి పోయినా కనబడుతున్నాడు నాకు. ఇక్కడ చూసారా? సో ఎక్కడ చూసినా కానీ వినాయకుని అయితే పూజిస్తున్నారు వీళ్ళు. బయట పక్క 2 ఎలుకలు వాహనము, వినాయకుని వాహనము. ఇటు పక్క చూసారా గణపతి, ఈయనే ఉన్నాడు గణపతప్ప. సో చాలా చోట ఎక్కడ చూసినా కానీ వినాయకుని అయితే పూజిస్తున్నారు వీళ్ళు. సో చాలా వరకు బుద్ధుని విగ్రహాలు ఎట్లున్నాయో ఆ విధంగా అయితే వినాయకుని విగ్రహాలు కూడా కనబడుతున్నాయి ఇక్కడ ఎక్కడ చూసినా కూడా. సో వీళ్ళంతా ఫోటోలు దిగడానికి ఆ ప్లేస్ అనమాట ఇది. బ్యాక్ సైడ్ అయితే చైరు, బ్యాక్గ్రౌండ్ ఏదో మనం ఏదన్నా ఫంక్షన్ చేసుకుంటే బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంటుంది ఆ విధంగా అయితే అరేంజ్ చేసి పెట్టారు. చాలామంది ఫోటోలు దిగుతున్నారు ఇక్కడ నుంచి స్పాట్ అనమాట. రంగురంగుల చెట్లు, రంగురంగుల పూలు, రంగురంగుల లైటింగు మామూలుగా లేదు మొత్తం చూసుకుంటే. సూపర్. ఫౌంట్ షో చూడడానికి అయితే వచ్చాము. సో చాలా బాగుంటుంది. రివర్ మీద అయితే ఇక్కడ పెట్టారనమాట ఈ యొక్క ఫ్లవర్ ఫెస్టివల్లో. సో ఇదే చూసేద్దాం, చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అనమాట 9 గంటలకు ఈ యొక్క ఫౌంట్ షో. ความงดงามสู่จินตนาการอันวิจิตรCharming Chiang Mai Flower Festival 2024సూపర్గా ఉంది అనమాట. సో ఒక 15 నిమిషాలు వేసినారు. సో సూపర్గా ఉంది షో అయితే కన్నా. ఈ ఫౌంట్ షో అనమాట. సింగపూర్లో ఉంది, దుబాయ్లో ఉంది. అటువంటిది ఇక్కడ ఫ్రీగా అయితే చూపిస్తున్నారు. ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఇంతతో ఎండ్ చేస్తున్నాను నేను. సో తిరిగి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ గుడ్ బై అందరికీ అండ్ గుడ్ నైట్ అందరికీ ఫ్రమ్ చాంగ్ మాయ్ ఇన్ థాయిలాండ్. బై బాయ్.